శివలింగం ఇంట్లో ఉన్నవారు పాటించవలసిన నియమాలు. శివలింగం ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేయాలనుకునే కోరిక ఉన్నవారు ఆ కోరిక ప్రకారం ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయవచ్చు. కానీ శాస్త్ర ప్రకారం నడుచుకోవడం తప్పనిసరి. నియమాలను పాటించడం అత్యవసరం. నియమాలు: ఒక ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉండకూడదని పండితులు చెబుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉండడం వల్ల పూజా విధానంలో విఘ్నాలు కలుగుతాయి, అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. శివలింగం సాలగ్రామం, చక్ర చిహ్నాలతో ఉండే ద్వారకాశిల, సూర్యకాంతమణి వీటిని రెండూ ఉంచి పూజించకూడదు. ఇంట్లో శివలింగం ఉంచుకొని పూజ చేసేవారు శివలింగాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టుకోవాలి. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం వల్ల మనకు ఎలాంటి కష్టాలు కలగకుండా జీవితం సుఖంగా సాగుతుంది. ప్రధానంగా శివలింగం ఎంత ఎత్తు ఉంటే మంచిది అంటే అంగుష్ట మాత్రం పరిమాణం ఉంటే సర్వశ్రేష్టం. అంటే మన బొటనవేలు సైజు మించరాదు. పొరపాటున కూడా తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయకూడదు. శివలింగానికి నిత్యం అభిషేకం చేయాలి. ప్రతిరోజు శక్తి కొలది అర్చన నిర్వహించాలి. నియమనిష్టలతో శివారాధన చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి. తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు. ఇంట్లో ఉంచిన శివలింగానికి ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ సమర్పించకూడదు. శివలింగాన్ని పూజించే సమయంలో తులసి ఆకులను ఎప్పుడూ సమర్పించకూడదు. శివుడికి బిల్వపత్రం, ఉమ్మెత్త మొదలైనవి మాత్రమే ఉపయోగించాలి. శివుడికి మొగలి పూలను సమర్పించకూడదు. 2 శివలింగాలు ఉంటే, ఒకవేళ ఇంట్లో 2 శివలింగాలు ఉన్నట్లయితే ప్రధాన లింగాన్ని పూజా మందిరంలో ఉంచాలి. రెండో దాన్ని ఇంటి వెలుపల ఉండే తులసి కోటలో ఉత్తరాభిముఖంగా ఉంచి పూజించాలి. మట్టితో చేసిన లింగం పార్థివ లింగం. ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంది కనుక ఇంట్లో శివలింగం వద్దంటారు. దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూపంలో శివలింగార్చన శ్రేయస్కరం అని సూచిస్తారు. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించడం మంచిది. ముఖ్యంగా శివునికి లింగార్చన చేసుకుంటే సర్వ శుభం అనేది వాస్తవం. అయితే శుచి, శౌచం పాటించాలి. వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో అప్పటికప్పుడు మట్టితో పార్థివలింగం తయారు చేసుకొని శివుణ్ణి అర్చించుకోవచ్చు.